కోర్స్ కంప్లీషన్ గురించి కూడా చాలా కంప్లైంట్స్ ఉంటాయి. ఆ సిలబస్ కంప్లీట్ అవ్వలేదు అని. అసలు సిలబస్ కంప్లీట్ చెయ్యాలి అంటారా? లేదు అంటే సిలబస్‌ని ఏ స్ట్రాటజీతో ప్రిపేర్ అవ్వాలంటారు? సిలబస్ స్ట్రాటజీ సో ఇక్కడ కొంచెం చూడండి. టిపికల్ ఇది. ఆ, చాలా మంది typical. ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కూడా. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఈవెన్ మనకు అసలు కాంపిటేటివ్ ఫీల్డ్ మీద అవేర్నెస్ లేని వాళ్ళు కూడా పిల్లలకి చాలా ఈజీగా సలహా చెప్పేస్తుంటారు. మీరు 24 గంటల్లో 18 గంటలు చదవండి, ఎలా లేదా చదవాలి? 15 గంటలు చదవండి, ఇట్లా చెప్తుంటారు కదా. చాలా ఫన్నీగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు అక్కడ కౌంట్ చేసుకోండి, మీకు ఏమన్నా రోజులో 48 గంటలు ఉన్నాయా? మీ డైలీ కోర్ యాక్టివిటీస్ ఎప్పుడు చేసుకుంటారు, ఎప్పుడు నిద్రపోతారు? ఖచ్చితంగా 8 అవర్స్ స్లీప్ ఉండాలి, లేదా 6 to 8 అవర్స్ అనేది మేనేజబుల్, అవునా? సో మరి మిగతా టైం ఏంటి? అసలు ఏంటి ఇంత చదువుతూ ఉంటే ఏంటి? సో మీరు అక్కడ చూడాల్సింది ఖచ్చితంగా మీరు ఇలా రెస్ట్రిక్టెడ్గా కనుక ప్లాన్ చేసుకున్నారంటే, ప్లానింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను పొద్దున్న 6 గంటలకు లేస్తా, 8 గంటల వరకు చదువుతా, ఒక అరగంటలో ఫ్రెష్ అవుతా, మళ్ళీ 8:30కి స్టార్ట్ చేస్తా, మళ్ళీ 1 వరకు చదువుతా, మళ్ళీ 1:30కి స్టార్ట్ చేస్తా, ఈ హాఫ్ అన్ అవర్ లంచ్ చేస్తా, ఇలా రోజంతా మీరు రెస్ట్రిక్ట్ చేసుకున్నారంటే ఖచ్చితంగా ఇది 1 వీక్ కంటే ఎక్కువ వెళ్ళదు. తర్వాత హాస్పిటల్లో పడతారు అనవసరంగా. లేదా మీరు ఇలానే ఫాలో అయ్యారు అంటే ఎగ్జామినేషన్ ముందు సిక్ అయిపోతారు.